ఫ్రెండ్స్ ఇది ఎయిర్ మ్యాట్రెస్ ఇన్ఫ్లేటబుల్ బెడ్ అనమాట. చూడండి చక్కగా దీంట్లో ఈ పంప్ కూడా మనకి వచ్చేస్తుంది. ఎయిర్ పంప్ అనేది కూడా మనకి ఫిల్ చేసే పంప్, గాలి నింపే ఆ చిన్న ఆ పంప్ అనేది కూడా మనకి ఇచ్చేస్తారు. మనం జస్ట్ స్విచ్ బోర్డ్లో అది కనెక్ట్ చేసుకొని ఆన్ చేస్తే చాలు, దీంట్లో మనం గాలి నింపేయచ్చు. నింపిన తర్వాత చూడండి ఈ విధంగా మనము లాక్ చేస్తే చాలు, దానిపైన పడుకోవచ్చు. ఇది మంచిగా పనిచేస్తుంది. తర్వాత మనం గాలి తీసేసి తర్వాత మడత పెట్టి పక్కన పెట్టేయచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇంట్లో ఇప్పుడు ఎవరైనా ఇంట్లో గెస్ట్ వచ్చారు అంటే ఇంట్లో మీ బంధువులు వచ్చారనుకోండి, బంధువులు పిల్లలు వీళ్ళంతా, సో అందరికీ ఇప్పుడు అందరూ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లలో ఉండరు కదా. సో ఒక చిన్న ఇల్లు ఉంటాయి, ఒక 2 గదులు 3 గదులు ఉంటాయి. అంతమంది వచ్చినప్పుడు చక్కగా ఇలా గాలి నింపి ఈ బెడ్ మీద పడుకోవచ్చు. ఇది ఏం అవ్వదు, మనం ఇద్దరు పడుకున్నా కూడా ఏమీ అవ్వదు అనమాట. అంటే ఆ బరువుకి అంటే మీకు గాలి వెళ్ళిపోవడము పాడవడం అటువంటివి జరగదు. కాకపోతే మీకు షార్ప్ అయిన సూది మీకు ఏదైనా దాంతో గుచ్చితే అప్పుడు ఇబ్బంది అనమాట. ఓకేనా? అలా కాకుండా నార్మల్గా పడుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రెండోది మీరు చూసుకున్నారంటే విలేజెస్లో కూడా చాలామంది చక్కగా ఇది వేసుకొని పడుకోవచ్చు. ఇప్పుడు విలేజెస్లో ఇంటి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ బోల్డ్ అనే ప్లేస్ ఉంటాయి. విలేజ్లో నార్మల్గా సొంత ఇల్లు ఉన్న వాళ్ళకంతా కాంపౌండ్ ఉంటుంది. అలా కాకుండా మీకు పూరిల్లు ఉన్నా కూడా తడికెలు కట్టుంటారు. వాళ్ళకి ఒక చిన్న కాంపౌండ్ తడికెలు కట్టుంటారు. మీరు చూసే ఉంటారు విలేజెస్ ఎలా ఉంటాయి. విలేజ్లో ఇల్లు ఇవన్నీ కూడా పూరిల్లు అయినా సరే వాళ్ళకి కాస్త ప్లేస్ ఉంటాయి విలేజ్లో. సిటీలో ఉండదు. సిటీలో చిన్న ప్లేస్ ఉన్నా దాంట్లో ఏదో ఒక షాప్ ఏదో ఒకటి వేసి రెంట్కి ఇచ్చేద్దాం అనుకుంటారు. కనుక చెప్తున్నా ఇది విలేజ్లో కూడా ఎక్సలెంట్గా క్లిక్ అవుతుంది. ఇప్పుడు విలేజ్లో కొనాలన్నా లోకల్గా దొరకదు. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంటారు. అలా కాకుండా వాళ్ళకి తీసుకుని వెళ్ళి మీరు డెమో చూపించారనుకోండి, ఎయిర్ పంప్ అంటే మీకు ఆ పంప్ ఉంటుంది కదా ఎయిర్ పంప్, అవి తీసుకొని వెళ్ళి జస్ట్ గాలి నింపి చూపించి వాళ్ళు దీనిపైన కూర్చోండి పడుకోండి. ఆ పిల్లలంతా ఉంటారు కదా విలేజ్లో, ఇటువంటివి తీసుకుని వెళ్ళి మార్కెటింగ్ చేస్తే జనాలు ఫుల్గా వచ్చేస్తారనమాట. పక్క ఇంట్లో ఉండేవాళ్ళు అందరూ కూడా చక్కగా డెమో చూపించామంటే చాలు కూర్చొని చూస్తారు, నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. కనుక ఇది భలే సందడిగా ఉంటుంది. విలేజ్లో సేల్ చేయడం కూడా బాగుంటాయి. అంటే జనాలు ఎక్కువ మంది విలేజెస్లో ఏమంటే పక్కనే ఇల్లు ఉంటాయి. మనం డెమో చూపిస్తున్నామంటే అది ఏదో వింత కొత్తగా ఏదో వచ్చి చూపిస్తున్నారు అన్నట్టు జనాలు ఫుల్గా వస్తారనమాట. సిటీలో ఉన్న వాళ్ళ దగ్గర కన్నా కూడా విలేజ్లో ఉన్న వాళ్ళ దగ్గరే కాస్త డబ్బులు ఉంటాయి కూడా. సిటీలో డబ్బులు ఎంత సంపాదించినా ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే ఆ లివింగ్ కాస్ట్ అనేది ఎక్కువ మనకి విలేజ్తో పోల్చుకున్నప్పుడు. కనుక బాగా సేల్ అవుతాయి. ఇది మనకి నార్మల్గా మార్కెట్లో 4,500 5,000 అలా అమ్ముతున్నారు. వాటితో పోల్చుకున్నప్పుడు ఇవైతే మనకి 2,500 ఆ రేంజ్లో దొరుకుతాయి అన్నమాట కొనుగోలు చేసేటప్పుడు. క్వాలిటీని బట్టి రేట్ అండి. 2,000 కన్నా తక్కువలో కూడా ఉన్నాయి. ఎయిర్ మ్యాట్రస్ అనేది 2,000 కన్నా తక్కువలో ఉన్నాయి. కాకపోతే ఇలా రాదు అది. దీనికన్నా కాస్త సన్నగా, అంటే ఇది ఇప్పుడు మీకు 6-7 ఇంచులు ఉన్నాయనుకోండి, అది ఒక 3 ఇంచులు అలానే ఉంటాయన్నమాట. సో ఆ డిఫరెంట్ అది కూడా చూసుకోండి మీరు. మనం ఒకటి అమ్మితే 2,500 కొని ఒకటి అమ్మామంటే 4,500 అంటే మీకు ఒక 2,000 రూపాయల మార్జిన్ ఉంటుందన్నమాట. 2,000 మీరు రోజు మొత్తం తిరిగి 2 అమ్ముకున్నా చాలు 4,000 రూపాయలు మిగులుతుంది. 4,000 మిగులుతుందన్నమాట. సో మంచి బిజినెస్ ఇది. విలేజ్ వైపు అంతా ఎక్సలెంట్గా క్లిక్ అవుతుంది. సిటీలో కూడా చక్కగా క్లిక్ అవుతుంది అనమాట. ఇప్పుడు సిటీలో కూడా ఇప్పుడు మిద్దె మీద పడుకోవాలి, డాబా మీద పడుకోవాలి అనుకుంటే ఈ మ్యాట్రస్ తీసుకొని వెళ్ళి వేసుకొని పడుకొని మళ్ళీ ఉదయం కిందకి వచ్చి మడత పెట్టి పెట్టేయచ్చు. మంచాలు తీసుకొని పైకి వెళ్ళాల్సిన పని లేదు. ఈ మ్యాట్రస్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? కనుక మంచిగా ఎక్కడైనా క్లిక్ అవుతుంది ఇది. పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడతారు. చిన్న పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడతారు ఇటువంటి మ్యాట్రస్. ఇప్పుడు నార్మల్గా ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఒక మంచం పట్టింది అనుకోండి, మంచం దానిపైన పరుపు, అందరూ దానిపైన పడుకోలేరు. ఓకేనా? కొంతమంది నార్మల్గా కింద సాప వేసుకొని పడుకోవడమో, లేకపోతే ఇంట్లో సోఫా ఉంటే దానిపైన పడుకోవడమో అడ్జస్ట్ అవుతూ ఉంటారు. అలా కాకుండా నైట్ టైంలో అంటే ప్లేస్ ఉండదు. కంటిన్యూగా వాళ్ళు కొనడానికి కాస్త డబ్బులు ఉన్నా వాళ్ళ దగ్గర ప్లేస్ ఉండదు. ఇంట్లో స్థలం ఉండాలి కదా. ప్లేస్ ఉంటేనే వాళ్ళు 2-3 మంచాలు వేసుకొని దానికి బెడ్ దానిపైన పెట్టుకొని పడుకోవడానికి. అంత పెద్ద ఇల్లు ఎంతమందికి ఉన్నాయి సిటీలో? అందరూ అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్కువ. ఆ అద్దె ఇంట్లో కూడా చిన్న ఇల్లు 4,000 5,000 7,000 అలా ఆ రెంట్లో ఉంటారు. వాళ్ళకి ప్లేస్ ఉండాలి కదా. ఇటువంటిది అనుకోండి, మీరు చక్కగా
నైట్ పూట గాలి నింపి దానిపైన పడుకొని ప్రశాంతంగా ఒళ్ళొప్పులు కూడా ఉండదు, గాలి నింపి పడుకొని మార్నింగ్ పూట మడత పెట్టి పక్కన పెట్టేస్తారు. బీరువాలో కూడా పెట్టేయచ్చు, సైడ్లో పెట్టేయచ్చు. సో తిరగడానికి పడడానికి ఉంటుంది ఇంట్లో. కంటిన్యూగా మంచం బెడ్రూమ్లో మనం డబుల్ కాట్ మంచం వేసినట్టు హాల్లో వేయలేము కదా, ఉన్నదే ఒక చిన్న 2 గదులు ఉంటాయి. ఆ 2 గదుల్లో రెండిట్లోనూ మంచం వేస్తే తిరగడానికి ఉండదు, ఏం చేయడానికి ఉండదు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంట్లో 4-5 ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు ఇటువంటి మ్యాట్రెస్ బాగా పనిచేస్తుంది అనమాట. సో మార్కెటింగ్ చేసే వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు కూడా ఉండాలి. ఎవరు కొంటారనేది కాదు, రోడ్డు మీద సోఫా పెట్టి 5 సీటర్స్ అమ్ముతున్నారని వీడియో 3-4 సార్లు మన ఛానల్లో వచ్చింది. నేను ఎన్నోసార్లు మీకు చెప్పా, 5 సీటర్ సోఫా వాళ్ళు 17-18 వేలు చెప్పి ఫైనల్గా 12,500, 13,000, 14,000 అంటే ఎంతగా బేరం ఆడుతున్నారో దానికి తగ్గట్టు అమ్మేస్తున్నారు. అంటే రోడ్డు మీద కొనేవాళ్ళు అంతమంది కొంటున్నారు రోడ్డు పైన. ఎందుకంటే వాళ్ళకు ఒక డౌట్, అదే ఫర్నిచర్ 5 సీటర్ సోఫా షోరూంలో కొనాలంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది, ఒకవేళ ఇదే క్వాలిటీ వాళ్ళు అమ్మితే అనే భయం ఉంటుందన్నమాట. క్వాలిటీ ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క రేటు, 1,00,000, 2,00,000, 3,00,000 కూడా ఉన్నాయి 5 సీటర్స్. కానీ చెప్తున్నాను, కానీ అందరూ కొనలేరు కదా, కనుక ఎందుకు షోరూమ్కి వెళ్తే ఎక్కువ రేట్ తీసుకుంటారని రోడ్డు పైన ఎక్కువ మంది కొంటున్నారు. మీరు చూసుంటారు, మీరు హైదరాబాద్లో కూడా చూడండి, ఎక్కువ మంది రోడ్డు పైన తీసుకుంటారు. 5 సీటర్స్ ఫుల్గా రోడ్డు పక్కనే పెట్టి అమ్ముతుంటారు. కనుక అన్ని సిటీల్లోనూ ఇది జరుగుతాయి. విలేజ్ వైపులో కూడా మీరు చూసి ఉండొచ్చు, ఎక్కడైనా హైవే వైపు. కనుక ఇది ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. జనాలు కొనడానికి సిద్ధంగానే ఉన్నారు. మనం కరెక్ట్గా మార్కెటింగ్ చేయాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, నెక్స్ట్ వాళ్ళకి డెమో చూపించగలగాలి, మనం మోటివేట్ చేయగలగాలి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి, విలేజ్లో కూడా మంచిగా సక్సెస్ అవుతుంది. మీకు ఇటువంటి ఇన్ఫ్లేటబుల్ ఎయిర్ మ్యాట్రెస్ మీకు సప్లై ఇచ్చేవాళ్ళు ఇండియా మార్ట్లో బోల్డ్ అంతమంది ఉన్నారు. మీరు గూగుల్లో కూడా ఎయిర్ బెడ్ మ్యానుఫ్యాక్చరర్స్ లేకపోతే సప్లయర్స్ అని మీరు కొట్టండి, ఎయిర్ మ్యాట్రెస్ అని, మీకు క్లియర్గా అక్కడ చాలామంది లిస్ట్ వస్తాయి. డైరెక్ట్గా వెళ్ళి కలవండి 2-3. నేను ప్రతిసారి చెప్పేది అదే, 2-3 కలవండి. మ్యానుఫ్యాక్చరర్స్నో ఈ పెద్ద మొత్తంలో సప్లై ఇచ్చే వాళ్ళను కలిసి క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. నెక్స్ట్ వాళ్ళు ఏ రేటుకి ఇస్తున్నారు, ముగ్గురితోనూ బేరం ఆడండి, ఎవరు తక్కువ ధరకి ఇస్తున్నారో చూడండి. ఒకవేళ ఏమైనా డ్యామేజ్ వస్తే ఏమైనా అంటే ఇది తీసుకొని వేరేది ఏదైనా కొత్తది ఇస్తారా, దానికి ఏంటి అష్యూరెన్స్, ఇవన్నీ కనుక్కోండి. మీరు కనుక్కున్న తర్వాత ఈ బిజినెస్లో నేను జస్ట్ ఐడియా ఇస్తున్నా, మీకు అవగాహన కలిగిస్తున్నా అంతే. ప్రతి ఏ బిజినెస్లో మీరు దిగాలన్నా కూడా నేను చెప్పింది విని దిగడం కాదు, మీకు గ్రౌండ్ రీసెర్చ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రౌండ్ రీసెర్చ్ రీసెంట్గా ఒక ఫుడ్ సంబంధించిన ఒక బిజినెస్ సంబంధించి ఒకరు పెట్టారు, వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చారు, ఎక్సలెంట్గా క్లిక్ అయింది వాళ్ళ బిజినెస్. నేను ఎక్కడ ఎవరని చెప్పట్లేదు, ఆ ఫుడ్ విజయవాడలో దొరుకుతుంది, ఎక్సలెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా. కానీ అక్కడ బిజినెస్ చాలా తక్కువ ఉంది. పబ్లిసిటీ ఇచ్చారు, వీళ్ళ దగ్గర బిజినెస్ ఎక్సలెంట్గా ఉంది. ఇవి చూసే నేను వెళ్ళాను. అంటే మనది బిజినెస్ ఛానల్ కనుక మనం దీనిపైన రీసెర్చ్ చేస్తాం కదా, అక్కడికి వెళ్ళి అవి టేస్ట్ చేసినప్పుడు మా దగ్గర దొరికేదానికన్నా తక్కువగానే ఉందన్నమాట. అన్ని దాంట్లో ఇంగ్రీడియంట్స్ కావచ్చు, టేస్ట్ కావచ్చు, కాకపోతే రేట్ 10 రూపాయలు ఎక్కువ ఉంది, అయినా కూడా బిజినెస్ బాగుంది. సో అలా ఉంటుంది.